ఏం జరిగింది? ఎవరు మీరంతా? దగాపడ్డ రైతులమండి. మీ మూలంగా, మీ ప్రభుత్వం మూలంగా, మీ పాలసీల మూలంగా చచ్చిపోయిన ఈ రైతన్న గురించి మాట్లాడడానికి వచ్చాం. సమస్యలు రోడ్డు మీద పరిష్కారం అవుతాయా? కొన్ని సమస్యలు రోడ్డున పడితే గాని పరిష్కారం కావు సార్. చచ్చిపోయిన రైతన్న శవాన్ని కాల్చడానికి కట్టెల ఖర్చు కోసం అడుక్కోవడానికి రాలేదు. టైంకి కరెంట్ ఇవ్వకపోయినా, విత్తనాలు ఇవ్వలేకపోయినా, పొలాలు తాకట్టు పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇప్పించాల్సిన బాధ్యత మీ మీదుందని గుర్తు చేయడానికి వచ్చాను సార్. రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వాల్సింది కేంద్రం. ఆ మాత్రం తెలుసుకోకుండా రోడ్డు మీదకి వచ్చారా మీరు? పెట్రోల్ ధర, గ్యాస్ ధర, రైతు గిట్టుబాటు ధర కేంద్రానికి సంబంధించినవి కానీ మన రాష్ట్రానికి సంబంధించినవి కావు. ఈ మాట మీరు ఎలక్షన్లప్పుడు మా ఊళ్ళో వీధి వీధికి తిరిగి అయ్యా మీ ఓట్లు మాకేయండి, మీ సమస్యలు ఏమనుంటే కేంద్రం పరిష్కరిస్తుందని ఆనాడే చెప్పి ఉంటే ఈ పాటికి సప్త సముద్రాల అవతలుండేవారు. చీమ తినే చిరు తిండికాడి నుంచి బ్రహ్మదేవుడికి పెట్టే నైవేద్యం వరకు మా రైతులు పండించినవే. రైతుల్ని సవతి ప్రేమతో చూస్తున్న మీ ప్రభుత్వాన్ని, మీకు వక్తాసు పలుకుతున్న ఆ కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడికే రప్పిస్తాను. రైతనేవాడు లేకుంటే రామరాజ్యాలు లేవని, గ్రామ స్వరాజ్యాలు రావని నిరూపిస్తాను.